విమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1956 సంవత్సరం మే 23వ తేదీన చేసిన ప్రసంగం. వాక్య పఠన భాగము లూకాసు వార్త 14వ అధ్యాయం 27-28 వచనాలు, అలాగే మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 11 నుండి 16వ వచనం వరకు. దేవుని సేవను ప్రారంభించుటకు ముందు క్రయమును లెక్కించుటయు మరియు నీవు ఆయన్ను ఎలా సేవించాలని ఆయన కోరుచున్నాడో అదియు నీవు తెలుసుకొనవలసి ఉన్నావు. ఆ సేవ చేయుటకు నీకు విశ్వాసం ఉన్నదా అని నీవు తెలుసుకొనవలసి ఉన్నావు. అబ్రహాము దేవుని వెంబడించాడు. ప్రారంభంలో అతడు వెలను పూర్తిగా లెక్కించలేదు. ఒక కుమారుని కొరకు అతడు దేవుణ్ణి అడిగాడు. ఒక కుమారుని కొరకైన కోరికతో తన మనసు నిండి ఉన్నది. అయితే దేవుడు స్వయంగా అబ్రహామునకు బహుమతిగా తనను తానే ఇచ్చుకున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసును ఇచ్చినప్పుడు మనకు అవసరమైనది లేక కోరవలసిందంతా ఆయన కుమారునిలో పెట్టాడు. క్రీస్తులో ఉన్నప్పుడు నీవు సమస్తమును పొందుకుంటావు. అబ్రహామా, నా వాక్యము నీ హృదయంలో ఉండనిమ్ము, అప్పుడు లక్షలాది మంది పిల్లలు నీవు కలిగి ఉంటావు. కేవలము ఒక్కడు కాదు. అయితే ఆ పిల్లలకు ఇచ్చుటకు నీవు విశ్వాసం కలిగి ఉన్నావా అని దేవుడు అడిగాడు. అబ్రహాము ఐగుప్తు వెళ్ళినప్పుడు అతడు దేవుని చిత్తమును వెంబడించట్లేదు. హాగరు అబ్రహాము కుటుంబమునకు జతపరచబడింది. అబ్రహాము హాగర్ను వివాహమాడాడు. దాని ద్వారా అతడు కుటుంబంలో సిగ్గు మరియు సమస్యను తెచ్చుకున్నాడు. దేవుని వాగ్దానము నెరవేర్చబోట ఆలస్యం చేయబడింది. అతనికి కుమారుని ఇవ్వడానికి దేవునికి 24 సంవత్సరాలు పట్టింది. నీవు నాలో నిలిచి ఉన్నట్లయితే నీవు ఏమి అడిగినో అది నీకు ఇవ్వబడును అని యేసు చెప్తున్నాడు. ఆయనలో నిలిచి ఉండుట అనగా నీవు క్రీస్తుకు చెందినవాడవనే ఎడతెగని గ్రహింపును కలిగి ఉండుట. ఆయన్ను నీతో ఎల్లప్పుడూ కలిగి ఉండుట నీకు లాభము. నీవు ఇతరుల డబ్బు తీసుకున్నప్పుడు క్రీస్తు నిన్ను విడిచిపెడతాడు. క్రీస్తులో నిలిచి ఉండుట అనగా అన్ని విషయాల్లో ఆయనకు విధేయత చూపుట. వాక్యము నీలో ఉండి నిన్ను నడిపించున్నది. నీ హృదయంలో దేవుని వాక్యమును నీవు నమ్మినట్లయితే దానికి వ్యతిరేకముగా నీవు వెళ్ళలేవు. యోసేపు వలె జారత్వ పాపం నుండి పారిపోతావు. నీలోనున్న దేవుని వాక్యము నీవు పారిపోవునట్లు చేయును. దావీదు స్నేహితులు బల్లెముతో సౌలును చంపమని సలహా ఇచ్చారు. అది సాతాను యొక్క సలహా. దావీదు దేవుని చిత్తము మరియు సాతాను సలహాకు మధ్యనున్న వ్యత్యాసమును వివేచించగలిగాడు. దావీదు దేవునికి విధేయుడయ్యాడు. అయితే లోతును చూడు, పర్వతం వైపు వెళ్ళమని దేవుడు లోతునకు చెప్పినప్పుడు వెళ్ళుటకు అతడు ఇష్టపడలేదు. అతని కుమార్తెల వివాహం కొరకు దేవుడు ఒక భవిష్యత్తు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే లోతు చాలా సమీపమునున్న స్థలాన్ని ఎంచుకున్నాడు. ఒకడు ఒక అందమైన అమ్మాయిని చూచి ఆమెను వివాహమాడ కోరినప్పుడు దేవుడు అది ఆయన చిత్తం కాదని చెప్పినప్పుడు అతడు, ప్రభువా, నేను అమ్మాయిని వివాహమాడవచ్చా అని మరలా అడిగి దేవుడు తన మనస్సును మార్చుకొని తన వలె ఆలోచించాలని అతడు కోరుచుంటాడు. దేవుడు సర్వశక్తిమంతుడు మరియు సర్వజ్ఞుడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. యేసు మాట్లాడిన వాక్యము పరలోకములో స్థిరపరచబడి ఉన్నది. నీవు దానికి విధేయుడు అయి ఉండాలి. దాన్ని ప్రశ్నించరాదు. 20వ శతాబ్ద ప్రారంభంలో జర్మనీ బైబిల్ను నమ్మకపోవటం మొదలైంది. వారు దాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారు దాన్ని ఉన్నతమైన విమర్శ అని పిలిచారు. వారి ఉన్నత విమర్శ వారి ఉన్నతమైన బుద్ధిహీనత. రష్యా వారు బైబిల్ను త్రోసివేశారు. వారి నాయకుల్లో ఒకడు 30 లక్షల అమాయక ప్రజలను చంపాడు. దేవుని వాక్యమునకు హిట్లర్లో స్థలం లేదు. నీతి జనములు ఘనతకెక్కుట కారణము అని సామెతల గ్రంథము 14:34లో చెప్పబడింది. హిట్లర్ జర్మనీని క్రింది స్థాయికి తెచ్చాడు. ఇంగ్లాండ్ దేశపు రాజులు దైవభయం గలవారు కాబట్టి దేవుడు ఇంగ్లాండ్ను బహుగా దీవించాడు. ఇంగ్లాండ్ గొప్పతనం యొక్క రహస్యమేమని విక్టోరియా రాణిని అడిగారు. ఆమె బైబిల్ తీసుకుని వచ్చి దీన్ని బట్టియే అని చెప్పింది. ముస్సోలిని బైబిల్ను తిరస్కరించాడు. అతడు ఇథియోపియా దేశంపై విషవాయువును వ్యాపింపజేశాడు. ఇథియోపియా దేశపు రాజు భద్రపరచబడినాడు కానీ ముస్సోలిని చంపబడినాడు. దేవునికి జ్ఞానమును బోధించుటకు ప్రయత్నించవద్దు. ఆయనకు విధేయుడు అయి ఉండుము. దేవునికి
ప్రత్యామ్నాయ సలహాలనిచ్చే ధోరణితో మనం ఉంటాము. అయితే అది పద్ధతి కానే